సంవత్సరానికి ఒకసారి మొహరం వస్తుంది కదా, పీర్ల పండుగ. తప్పకుండా అందరు పోయి పీర్ల కాడ మాలీజలు వంచుతారు, ఉరుసులు చేస్తారు, కందూర్లు చేస్తారు, అన్ని చేస్తారు. మరి సంవత్సరానికి ఒక్కసారి బ్రహ్మంగారి ఆరాధనోత్సవాలు ఎందుకు చేయరు మన హిందువులు? ఆయన విశ్వబ్రాహ్మణ కుటుంబంలో పుట్టిండు, ఆయన విశ్వబ్రాహ్మణులకే సంబంధించినోడు, మేము చేయకూడదు అన? మళ్ళీ ఈ కాసిం సావు, హుషన్ సావు, మౌలాలి ఇలాంటి ఎవరు పుట్టిండ్రు? ఇప్పుడు విశ్వబ్రాహ్మణ కులంలో పుట్టినందుకేమో బ్రహ్మంగారిని మనం గొలవం, వాళ్ళు విశ్వబ్రాహ్మణులే చేసుకోక అనుకుంటాం. శ్రీమన్ జగద్గురు రామానుజాచార్యుల వారిని ఏడాదికి ఒక్కసారి మనం ఏమైనా పాదుకలు పెట్టి పూజ చేస్తామా? అట్లాంటి ఏమంటారు, ఆయన శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినోడు, మాకు సంబంధం లేదంటారు. ఇప్పుడు ఈ కాసిం సావులు, ఈ కతల్ సావులు, ఈ మౌలాలి వీళ్ళందరూ ఎవరికి పుట్టిండ్రు, ఎవరిది వాళ్ళ మతము, ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళకి మనం ఎందుకు పూజలు చేయలే? మన ధర్మంలో నస్తన బొట్టు పెట్టి నడుముకు మొలతాడు కట్టుకొని మనము వాళ్ళం ఒకటే. ఈ భరత జాతి మీద, ఈ భరతావని ఒడి లోపల పుట్టిన మనమే. వాళ్ళు ధూపదీప నైవేద్యాలు పెడతారు, మనం ధూపదీప నైవేద్యాలు పెడతాం.